హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు stockmarketsnow.com. గత 2 వారాలుగా మనము స్టాక్ మార్కెట్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎటువంటి రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే స్టాక్ మార్కెట్లో ఐపీఓలో మనం ఎలాగా షేర్స్ పర్చేస్ చేయాలి అనే విషయాలని స్టెప్ బై స్టెప్ మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ మీరు ఆ యొక్క సీజన్స్ కానీ మిస్ అయినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నా ప్రీవియస్ లెసన్స్ మీరు చూడొచ్చు. ఓకే, ఈ వీక్ మనము సెకండరీ మార్కెట్లో లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనము ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దయచేసి అందరూ చాలా కాన్సన్ట్రేషన్తో వినాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లెట్ us see how to invest in stock market. ఓకే, సో స్టాక్ మార్కెట్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఇది మనం చెప్పుకున్నాం, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఐపీఓ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 2 సెకండరీ మార్కెట్లో అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనము షేర్స్ పర్చేస్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అయితే ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనే విషయాల్ని నేను స్టెప్ బై స్టెప్ మీకు విత్ ఎగ్జాంపుల్తో పాటు చూపిస్తాను, కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ మీకు ఫస్ట్ ఒక బ్రోకర్ అకౌంట్ అనేది ఉండాలి. మనకి ఐపీఓకి బ్రోకర్ అవసరం లేదు. మనము బ్యాంక్ ద్వారా కూడా మనం ఐపీఓలో సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. దాన్ని మన డిమాట్ అకౌంట్లో ఆ షేర్స్ని సేవ్ చేసుకోవచ్చు. కానీ సెకండరీ మార్కెట్లో కానీ మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు బ్రోకర్ అకౌంట్ అనేది ఉండాలి. ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఒకసారి మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ట్రేడింగ్ చేయాలంటే మీ ట్రేడింగ్ అకౌంట్లో ఫండ్స్ అనేది ఉండాలి, అమౌంట్ అనేది ఉండాలి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఎంత అమౌంట్ అయితే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక కంపెనీని కానీ ఒక స్టాక్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అప్పుడు ఒక బై ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు వెంటనే ఆర్డర్ బుక్ అవుతుంది. ఆర్డర్ బుక్ అయి మీరు షేర్స్ మీ యొక్క అకౌంట్లోకి యాడ్ అవుతాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాకు జీరోదాతో పాటు పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి నేను జీరోదా ప్లాట్ఫామ్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు జీరోదాలో లాగిన్ అయినట్లయితే మీకు ఫస్ట్ ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మీకు స్టాక్స్ అన్నీ కనబడుతున్నాయి, రైట్ సైడ్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ మీకు కనబడుతున్నాయి. ఓకే, మీరు ఒక స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఆర్డర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆర్డర్ ఫామ్లో మీరు చూసినట్లయితే ఎంఐఎస్, సిఎన్సి, మార్కెట్, లిమిట్, స్టాప్ లాస్ మార్జిన్, తర్వాత క్వాంటిటీ, ప్రైస్, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ, బై ఆప్షన్, క్యాన్సిల్ ఆప్షన్. సో మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్డర్ టైప్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ టైప్. అంటే ఫర్ సపోజ్ సిఎన్సి అంటే క్యాష్ అండ్ క్యారీ, మీరు కంప్లీట్గా మీ అమౌంట్ అంతా పే చేసి షేర్స్ని తీసుకెళ్ళండి. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనమాట, మార్జిన్ బేస్డ్ ట్రేడింగ్. ఓకే, సో ఇంట్రాడే ట్రేడింగ్లో ఏంటంటే బ్రోకర్ మీకు సమ్ అమౌంట్ మార్జిన్ ప్రొవైడ్ చేస్తాడు. ఫర్ సపోజ్ మీ దగ్గర 10,000 రూపీస్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్కి 2 times మార్జిన్ ఉందనుకుంటే మీరు 20,000 వరకు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సేమ్ డే మీరు బై చేయాలి, సేమ్ డే సెల్ చేయాలి. లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ క్లోజింగ్ టైంలో అది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది.
ఆ విషయాలన్నీ కూడా నేను ముందు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్లో మనం ఎలా బై చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిఎన్సి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ మన దగ్గర ఉన్న అమౌంట్ బట్టి మనం క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీ దగ్గర 10,000 ఉంటే 10 షేర్స్ కొనండి, 20,000 ఉంటే 20 షేర్స్ కొనండి. దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైస్కి వద్దాం. ఇక్కడ ప్రైస్ చూసినట్లయితే మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మార్కెట్, సెకండ్ లిమిట్. బేసిక్ ఈ రెండు మనం తెలుసుకుందాం. మార్కెట్ అంటే ఏమిటంటే మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మన షేర్స్ అనేవి బుక్ అయిపోతాయి అన్నమాట. అంటే ఆ ప్రైస్కి ఆర్డర్ తీసుకుంటుంది. ఒకవేళ లిమిట్ ఆర్డర్ అంటే మీరు పర్టికులర్ ప్రైస్కి మాత్రమే కొందాం అనుకుంటే ఆ ప్రైస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తా. చూడండి, ఇది జీరోదా డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఐడియా కొందాం అనుకున్నాను. ఓకే, వోడాఫోన్ ఐడియా కొందాం అనుకుంటే ఐడియాని అక్కడ టైప్ చేసి స్క్రిప్ట్ నేమ్ టైప్ చేసి ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే బై, సెల్, గ్రాఫ్ చార్ట్ అండ్ మార్కెట్ డెప్త్ ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు కిందకు వచ్చి చూస్తే ఇక్కడ ఐడియా ఉంటుంది. ఓకే, ఐడియా చూసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మీకు ఐడియా చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. See, this is idea chart, weekly chart. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు చార్ట్ 1 డే, అవర్లీ వైజ్, డైలీ వైజ్, వీక్లీ వైజ్ మీరు చార్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఐడియా 9 రూపీ 85 రూపీస్ మధ్యలో ట్రేడింగ్ జరుగుతుంది. మీరు బై మీద క్లిక్ చేసి ఓకే, మీకు ఆర్డర్ ఫామ్ ఓపెన్ అయింది కదా. ఈ ఆర్డర్ ఫామ్లో మనం ఫస్ట్ సిఎన్సి చేస్తున్నాం. ఇక్కడ మీరు క్లిక్ చూస్తే మీకు మౌస్ చూపిస్తుంది క్యాష్ అండ్ క్యారీ డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అని. ఓకే, ఇక్కడ పెడితే మీకు ఎంఐఎస్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ విత్ ఎక్స్ట్రా లివరేజ్. వీటి గురించి నేను తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిఎన్సి మనం చేస్తున్నాం కాబట్టి నేను సపోజ్ 100 షేర్స్ కొందాం అనుకుంటున్నాను. చూడండి, నేను మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది మీకు గ్రేడ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఐడియా మీరు కొంటున్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే సెల్లర్ ప్రైస్ ఎంత ఉందండి, 9 రూపీ 85 పైసా. సో ఒకవేళ మీరు 100 క్వాంటిటీ ఇచ్చి మార్కెట్ ఆర్డర్ పెట్టి బై అని క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా 9 రూపీ 85 పైసాకి ఆర్డర్ బుక్ అయిపోతుంది. నో నీడ్ టు వెయిట్. లేదు ఇంకా తక్కువ రేట్కి వస్తుంది, 9 రూపీ 80 పైసాకు కూడా వస్తుంది కదా, సో నేను ఈ ప్రైస్ కొందాము అనుకుంటున్నాను అనుకుంటే మీరు లిమిట్ క్లిక్ చేసి 9 రూపీ 80 పైసా మీరు క్లిక్ చేసి బై క్లిక్ చేస్తే ఇమీడియట్ అది 9 రూపీ 80 పైసాకు వచ్చిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది. ఫర్ సపోజ్ చూడండి, నేను ఇప్పుడు బై చేయను కాబట్టి 9 రూపీ 75 పైసా అని పెడతాను. ఓకే, సో బై ఆర్డర్ ప్లేస్ చేశాను, ఇది రిజెక్ట్ చేసింది. ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఐదర్ సస్పెండెడ్ ఫ్రమ్ ట్రేడింగ్ ఆర్ ద ఆర్డర్ వాస్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అవర్స్. ఐ థింక్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఓకే, ఒకవేళ మనం పోస్ట్ చేస్తే వెంటనే మనకి ఆర్డర్ సెక్షన్లోకి వస్తుంది. చూడండి, ఇక్కడ ఆర్డర్ సెక్షన్లో నాది రిజెక్ట్ అయిందని స్టేటస్ చూపిస్తుంది. సో ఈరోజు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేశాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేశాను కాబట్టి నాకు ఆర్డర్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 30 షేర్స్ నేను ఏ ప్రైస్కి అయితే బై చేశానో అది ఇక్కడ ఉంది. సో 2 రోజుల తర్వాత ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు నాకు హోల్డింగ్స్లో ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఇంతకుముందు బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాను, 12 షేర్స్ కొన్నాను. సో ఎంత ప్రైస్ కొన్నాను, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా కనబడతాయి. ఓకే, సో బై చేయడం చాలా సింపుల్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బై బటన్, క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోండి, ప్రైస్ మార్కెట్ పెరిగిపోతుంది ఫాస్ట్గా అనుకుంటే మార్కెట్ ఆర్డర్ బై చేయండి. లేదు మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, సో అండ్ సో ప్రైస్కి రావచ్చు అని మీరు ఎస్యూమ్ చేస్తే
అప్పుడు మీరు సర్టెన్ ప్రైస్కి మీరు లిమిట్ ఆర్డర్ పెట్టండి. లిమిట్ ఆర్డర్ పెట్టి ఆ ప్రైస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ ఆర్డర్ టైప్స్ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ మీకు అర్థమైంది. ఈ స్టాప్ లాస్ మార్జిన్, తర్వాత MIS, వీటి గురించి నేను తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకి బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్, AMO ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి కూడా నేను ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆర్డర్ ఎలాగా బుక్ చేయాలి, బై ఎలా చేయాలి అని. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఓకే నేను ఇప్పుడు ఐడియా అని మీకు చెప్పాను, యాక్చువల్లీ ఈ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయాలి. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, అసలు ఒక కంపెనీని మనం ఎలా సెలెక్ట్ చేస్తాం, దేని బేస్ మీద సెలెక్ట్ చేస్తాం, అది కానీ మీరు తెలుసుకున్నట్లయితే యూ విల్ బి ద కింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఒక కంపెనీని సెలెక్ట్ చేయడానికి మనము 2 అనాలిసిస్ చేయాలి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, 2 టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. ఓకే, ఈ 2 కూడా మనకి 2 కళ్ళు లాంటివి. లేదు సార్ నేను టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని నేను ట్రేడింగ్ చేస్తున్నాను అంటే అది మంచిది కాదు. ఓకే, అలాగే సార్ నేను ఓన్లీ ఫండమెంటల్స్ చూస్తున్నాను, కంపెనీ పెర్ఫార్మెన్సెస్ బాగుంది, బ్యాలెన్స్ షీట్ బాగుంది, కంపెనీ గ్రోత్ బాగుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ బోత్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ కంపెనీ గురించి ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్లో అసలు కంపెనీ హిస్టరీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఏం ప్రోడక్ట్స్ సర్వ్ చేస్తుంది, ఏం సర్వీసెస్ ఇస్తుంది, ఆ యొక్క ప్రోడక్ట్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, వీటన్నిటి గురించి మనం అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ ఒక కంపెనీ గురించి, సపోజ్ నేను ఐడియా సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఐడియా చేస్తున్న బిజినెస్ ఏంటి, ఐడియాకి కాంపిటీటర్స్ ఎవరు, ఐడియా ఏ విధంగా వర్క్ అవుతుంది, లాస్ట్ కొన్ని ఇయర్స్గా ఐడియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బిజినెస్. ఓకే, దాంతోపాటు ఐడియా మేనేజ్మెంట్ ఎవరు, మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉందా, మేనేజ్మెంట్ మంచి డెసిషన్స్ తీసుకుంటుందా, ఆ మేనేజ్మెంట్ కోసం కూడా మనం ఖచ్చితంగా, చాలామంది ఇది చేయరు, ఖచ్చితంగా మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి ఒక కంపెనీ గురించి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. తర్వాత బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ రేషియోస్. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఐడియా ఎవ్రీ ఇయర్ 1 crore రూపీస్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది అనుకోండి, ఆ వచ్చిన 1 crore కూడా దాని ఎక్స్పెన్సెస్గా అయిపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? సేల్స్ పెరుగుతున్నాయి, ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి, కానీ సేల్స్ తగ్గట్టే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం లేదు. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లోని ఫైనాన్షియల్ రేషియోస్ ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. అదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు, నేను చాలా సింపుల్ టర్మ్స్లో నేను దాని గురించి ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ రేషియోస్ మనం ఖచ్చితంగా చూడాలి. దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఏంటంటే ప్రమోటర్స్, వాళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్స్, వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటీటర్స్, వీళ్ళ గురించి అనాలిసిస్ చేయాలి. ప్రమోటర్స్ ఆర్ మెయిన్. ఒక కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళే ఆ కంపెనీ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్రమోషన్ షేర్ ఎంత ఉంది, వాళ్ళ కంపెనీలో వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. ఒకవేళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నదంటే వాళ్ళ కంపెనీ మీద వాళ్ళకే నమ్మకం లేనట్టు. అలాంటప్పుడు మనం ఎలా నమ్ముతాము? కాబట్టి ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది కూడా ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఓకే, సో వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దాని గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ అండ్ గ్రోత్. ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఏమైనా కొత్తగా వస్తున్నాయా, వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ ఏంటి, ఏ కంట్రీస్లో ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. సో వీటన్నిటి గురించి కూడా మనము అనలైజ్ చేయాలి. ఇది అనాలిసిస్ చేసిన తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్గా ఏం చెప్తుందంటే ఏ కంపెనీ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఏ ప్రైస్ కొనాలి, ఎప్పుడు కొనాలి. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే
ఏ కంపెనీ స్టాక్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ని ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న స్టాక్ని ఏ ప్రైస్కి కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం ఫస్ట్ చూసేది ప్రైస్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఏ రేంజ్లో పెరుగుతున్నాయి ఏ రేంజ్లో తగ్గుతున్నాయి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్లో ఉంటాయి. తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని ఉంది, కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ అని ఉంది, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ బట్టి మనం ఆ స్టాక్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మనము అనలైజ్ చేయొచ్చు. తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఒక క్యాండిల్ డోజీనా లేదంటే 3 బార్సా, 3 అప్పర్ బార్సా, 3 లోవర్ బార్సా, ఇలాంటివన్నీ కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని, లేదంటే కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ అని, ఇలా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మనము స్టడీ చేస్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇండికేటర్స్. ఆర్ఎస్ఐ, మ్యాక్డి, వాల్యూమ్స్, బాలింగర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ని మనం బేస్ చేసుకొని మనము ఒక స్టాక్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇండికేటర్ అంటే ఏంటి ఒకసారి బాగా అర్థం చేసుకోండి. మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ మీ ముందు వెళ్తుంది. ఆ కార్ రైట్ సైడ్కి వెళ్ళాలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా అని చెప్పేటప్పుడు ఆయన ఒక ఇండికేటర్ వేస్తాడు. ఆ ఇండికేటర్ని బట్టి వెనకాతల వెళ్తున్నటువంటి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఓకే, ఈయన రైట్ ఇండికేటర్ వేసాడు కాబట్టి రైట్ సైడ్ వెళ్తాడు, సో నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఆర్ఎస్ఐ, మ్యాక్డి, వాల్యూమ్స్, బాయిలింగర్ బ్యాండ్స్ అని చాలా ఇండికేటర్స్ ఏం చెప్తాయంటే నేను ఏ ప్రైస్కి ఎప్పుడు కొనాలి, ఇప్పుడు కొనాలా ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అనేటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి ఇండికేటర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తాము ట్రెండ్ అనాలిసిస్. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా సైడ్ వేస్లో ఉందా, సో ఆ ట్రెండ్ అనలైజ్ దానికి అగైన్ మనము ఇండికేటర్స్ని యూజ్ చేస్తాము, ప్యాటర్న్స్ యూజ్ చేస్తాము, ప్రైస్ మూమెంట్స్ని యూజ్ చేస్తాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఒక స్టాక్ని మనం బై చేసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, ఏ స్టాక్ కొనాలి, 2, ఎప్పుడు కొనాలి, 3, ఎప్పుడు అమ్మాలి. ఓకే, ఈ 3 విషయాలు కానీ మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో మనము లాంగ్ టర్మ్ ఉండగలం. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఏంటంటే ఒక స్టాక్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్యలోనే ట్రేడింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సపోర్ట్ కానీ బ్రేక్ చేస్తే అది డౌన్కి వెళ్ళిపోతుంది, స్టాక్ ఇంకా కింద పడిపోతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ చేస్తే అది స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది. సో వీటి గురించి నేను ముందు క్లాసుల్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటేంటి నేర్చుకుంటాం, టెక్నికల్ అనాలిసిస్లో ఏంటేంటి నేర్చుకుంటాం, ఈ విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో నేను ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని చెప్పి మీకు ముందు చూపించాను కదా. అసలు ఈ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, ఈ ప్యాటర్న్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, ఒక స్టాక్ ఎప్పుడు కూడా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ అప్ అయింది. అంటే ఏంటి, స్టాక్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ వెళ్తుంటుంది. ఎప్పుడు స్టాక్ ఒక స్ట్రైట్ లైన్ లాగా అలా పైకి వెళ్ళిపోదు, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక స్టాక్లో. ఏంటి రెడ్ క్యాండిల్స్ ఏంటి, గ్రీన్ క్యాండిల్స్ ఏంటి, వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో గ్రీన్ క్యాండిల్ అంటే పాజిటివ్ క్యాండిల్ అనమాట. పాజిటివ్ క్యాండిల్కి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కడైతే లైన్ ఉందో ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది ఆ డేకి. సో దిస్ ఈజ్ ద ఓపెనింగ్ ప్రైస్
అండ్ దిస్ ఈస్ ద క్లోజింగ్ ప్రైస్. సో ఈ కింద ఉన్నదాన్ని విక్ అంటారు. ఓకే, విక్, షాడో, లైన్. ఓకే, ఇది ఎంత కిందకైతే వచ్చిందో ఇది లోవర్ ప్రైస్, ఇది ఎంత పైకి అయితే వెళ్ళింది ఇది హయ్యర్ ప్రైస్. అంటే ఒక స్టాక్కి ఓపెన్, క్లోజ్, హై, లో అనే 4 ప్రైసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదాని గ్రీన్ తీసుకోండి. అదాని గ్రీన్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఓపెన్ ఎంతకు ఓపెన్ అయింది? 394.55 ఓపెన్ అయింది. హై ఎంతగా వెళ్ళింది? 394.55. అంటే ఓపెన్ ఎక్కడ అయిందో అంతకంటే హై ప్రైస్కి ఇంక వెళ్ళలేదు. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ. లో చూడండి 362.55, అంటే ఇంకా తక్కువకి పడిపోయింది. ప్రీవియస్ క్లోజ్ అనేది అంటే నిన్నటి క్లోజ్ ప్రైస్ మనం ఇక్కడ చూస్తాం. ఓకే, చార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక క్యాండిల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఓపెన్, హై సేమ్ కాబట్టి ఒకే లైన్ వచ్చింది. ఈ కిందకు చూసినట్లయితే లో ఉంది. లో ఎంతవరకు వెళ్ళింది? 362.30కి. ఈ క్యాండిల్ తీసుకోండి, ఓపెన్ ఎక్కడైంది? ఇక్కడ. సో 323.95 దగ్గర ఓపెన్ అయ్యింది. క్లోజ్ ఎక్కడైంది? 357.9 క్లోజ్ అయింది. హై కూడా అంతే అయింది. సో ఇది ఓపెన్ ఎప్పుడు కూడా కిందన ఓపెన్ అయితే అది గ్రీన్ క్యాండిల్ అవుతుంది. పైన ఓపెన్ అయ్యి ప్రైస్ కిందకు పడిపోతే అది రెడ్ క్యాండిల్ అవుతుంది. సో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫర్ సపోజ్ 100 రూపీస్కి ఓపెన్ అయింది, ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయింది 80 రూపీస్కి అనుకోండి. సో ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? రెడ్ క్యాండిల్ క్రియేట్ అవుతుంది, నెగిటివ్ క్యాండిల్. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయితే నెగిటివ్ క్యాండిల్, కిందన ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే అది పాజిటివ్ క్యాండిల్. ఈ పాజిటివ్ క్యాండిల్ అంటే మార్కెట్ పాజిటివ్గా ఉంది, పెరుగుతుంది ప్రైస్. రెడ్ క్యాండిల్ అంటే మార్కెట్ తగ్గుతూ ఉంది, ప్రైస్ పడుతూ ఉంది. సో ఈ షాడోస్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఆ రోజు ఎంత హైకి వెళ్ళింది, ఎంత లోకి వెళ్ళింది. ఓకే, దీని గురించి నేను నెక్స్ట్ ప్యాటర్న్స్లోని చార్ట్స్లోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు పవర్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం చూద్దాం. సో రెసిస్టెన్స్ అంటే ఏంటంటే పర్టికులర్ ప్రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రైస్కి డిమాండ్ ఉంటేనే మాత్రం అది దానికంటే ఎక్కువ ప్రైస్కి వెళ్ళగలదు. ఓకే, సపోర్ట్ అంటే ఏంటి? బేస్. సో అక్కడి నుంచి ప్రైస్కి డిమాండ్ ఉంటే మాత్రమే సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది. ఒకవేళ స్టాక్ డిమాండ్ లేకపోతే ఆ సపోర్ట్ నుంచి ఏమవుతుంది? ఇంకా కింద పడిపోతుంది. చూడండి, రెసిస్టెంట్ అకర్స్ వెన్ వేర్ అన్ అప్ ట్రెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పాజ్ టెంపరరీ. అంటే ఆ యొక్క లెవెల్ దగ్గర స్టాక్ ట్రేడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట కాసేపు. ఓకే, సప్లై అంటే ఏంటి? ఎప్పుడైతే మనం డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తామో, స్టాక్ ఇంకా పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అప్పుడు సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆ స్టాక్ కాసేపు పాజ్ అవుతుంది. చూడండి చార్ట్లోని ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇది మెయిన్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళింది? ఈ లైన్ వరకు, రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్గా మీకు అక్కడే చూడండి, ఇదే ప్రైస్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రైస్ దగ్గర మీకు రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ సేమ్ లైన్. సో ఈ లైన్ని మనం ఏమంటాం అంటే సపోర్ట్ అంటాం, ఈ లైన్ని మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటాం. ఫర్ సపోజ్ మీకు ఒక స్టాక్ చూపిస్తాను. ఓకే, ఐఓసి. ఓకే, ఐఓసి నేను 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటాను. సో ఇక్కడ అంతా ట్రేడింగ్ లేదు. ఓకే, చూడండి, ఈ ప్రైస్ తీసుకున్నా, ఒక లైన్ గీస్తాను. సో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.
చూడండి ఇక్కడ ఒక లైన్ గీసాను చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ మళ్ళీ మూవ్మెంట్ అవుతుంది ఈ ప్రైస్ దగ్గరే మళ్ళీ రివర్స్ అవుతుంది సో అది సపోర్ట్ అయితే ఇది రెసిస్టెన్స్ చూడండి ప్రైస్ ఇక్కడి నుంచి కిందకు వచ్చింది ఇక్కడే కొన్ని రోజులు ట్రేడ్ అయింది కాసేపు ట్రేడ్ అయింది మళ్ళీ సపోర్ట్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఈ రెసిస్టెన్స్ లైన్ ఏమవుతుంది సపోర్ట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ ద సపోర్ట్ ఈ సపోర్ట్ నుంచి మనకి రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది ఇది రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోతుంది ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఇక్కడ వరకు సో ఇక్కడ బ్రేక్ అయింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది సో మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేక కిందకు వచ్చింది చూడండి ఈ సపోర్ట్ లైన్ మాత్రం టచ్ చేయలేకపోయింది ఎందుకంటే దిస్ ఈజ్ ద మెయిన్ సపోర్ట్ లెవెల్ ఓకే సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రైస్ మనం ఎక్కడ కొనాలి ఫర్ సపోజ్ మీరు ఈ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కొన్నారనుకోండి ఏమవుతుంది ప్రైస్ మళ్ళీ పడిపోతుంది సో మనం ఎప్పుడు కూడా సపోర్ట్ దగ్గర అనేది బై చేయాలి రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడు కూడా సెల్ చేయాలి ఓకే సో దాన్ని బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపించాను తర్వాత వెల్త్ డిస్ట్రాయర్స్ మనం కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని కంపెనీస్ మనకి వెల్త్ క్రియేట్ చేస్తాయి కొన్ని కంపెనీస్ మన వెల్త్ డిస్ట్రాయ్ చేస్తాయి ఎస్ బ్యాంక్ చాలా మంది ఇప్పటికే లాస్ అయిపోయి ఉన్నారు డిహెచ్ఎఫ్ఎల్ రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ కంపెనీ ఓకే పీసీ జ్యువెలర్స్ అండ్ ఇన్ఫీబీమ్ టాటా మోటార్స్ సో ఈ కంపెనీస్ అన్ని ఏమయ్యాయి హైలో ఉన్నప్పుడు పర్చేస్ చేశారు ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ గురించి పూర్తిగా అనలైజ్ చేయలేదు ఓకే ఎవరో చెప్పారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది తర్వాత లాస్ అయిపోవడం జరిగింది అదే వెల్త్ మేకర్స్ మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఫండమెంటల్స్ టెక్నికల్స్ అనాలిసిస్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ బజాజ్ ఫినాన్స్ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓకే నెస్లే ఇండియా అబౌట్ ఇండియా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇన్ఫో ఎడ్జ్ ఇవన్నీ కూడా లాస్ట్ 10-15 ఇయర్స్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చినాయి సో ఎవరైతే ఈ కంపెనీస్లో అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు ఓకే సో ఒక కంపెనీలోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం దాని ఫండమెంటల్స్ ఏంటి టెక్నికల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి సో దీన్ని బేస్ చేసుకొని నేను ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి కంప్లీట్గా ఒక ట్రైనింగ్ అనేది అరేంజ్ చేశాను వెబినార్ సో ఇందులో నేను ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాప్ డౌన్ అప్రోచ్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో మనకి స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్ కమోడిటీస్ డెరివేటివ్స్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత బ్రోకర్స్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాన్సిలింగ్ పిఎస్సి టిఎల్ఈ అండ్ స్వాట్ అనాలిసిస్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫైనాన్షియల్ రేషియోస్ వీటన్నిటిని కూడా ఫండమెంటల్ అనాలిసిస్ ట్రైనింగ్లో నేను కవర్ చేస్తాను నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్లో మీకు ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ని అలాగే సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ట్రెండ్ లైన్స్ ఎలా చేయాలి ఛానల్స్ ఎలా గీయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి పీడిహెచ్ పీడిఎల్ ప్రైస్ డే హై ప్రైస్ డే లో బిఆర్ఎన్ ఆర్ఎన్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మనకి 8 మేజర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండికేటర్స్ మెయిన్గా ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ ఏడిఎక్స్ బాయిలింగర్ బ్యాండ్స్ మ్యాక్డి అండ్ వీవ్యాప్ వీటిని కానీ మీరు బాగా నేర్చుకుంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎక్సలెంట్గా ప్రిపేర్ అవుతారు ఓకే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా మీకు చిటికలో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయగలరు ఓకే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిస్క్ మేనేజ్మెంట్ మీకున్న ఇన్వెస్ట్మెంట్ అంతా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి వీటి గురించి కూడా నేను రిస్క్ మేనేజ్మెంట్లో కవర్ చేస్తాను తర్వాత స్టాప్ లాస్ హంటింగ్ చాలామంది బై చేస్తారు కానీ స్టాప్ లాస్ పెట్టుకోరు ఇంట్రాడే ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే
ఒకవేళ మీరు జాయిన్ అవుదాము అనుకుంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 3 సెషన్స్ నుంచి ఈ యొక్క వీడియోని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది చిన్న చిన్న వీడియోస్, 10 minutes వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కానీ కోర్స్ తీసుకుందాం అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye.